ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ప్రత్యక్షత అంటే ఏదో విన్నాం. ప్రత్యక్షత అనే మాటకు తెర తీయుట, ఆ తర్వాత పరిచయ వాక్కులను విన్నాం. సో ఈ యోహాను ఎవరు? ఈ గ్రంథమును దేవుడు ఎందుకు చూపించాడు? ఎవరిని గురించి చూపించాడు? ఇది ఎవరిని గురించిన ప్రత్యక్షత అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత. సరే, 4-5 వచనాల్లో సంఘములకు శుభములు లేదా విశ్వాసికి కృపా సమాధానములు. కృపా సమాధానముల కేంద్రం ఎవరు? త్రిత్వమైన దేవుడు, తండ్రి యొద్ద నుండి, ఆత్మ యొద్ద నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద నుండి అనే మాట గమనిస్తున్నాం. అంటే సంపూర్ణమైన దైవ ప్రసన్నతను ఈ భాగములో మనం చూడగలం. సరే, 7 సంఘములకు శుభములు అన్నాడు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఏవి 7 సంఘాలు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూసుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్మిర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదికియాను 7 సంఘములకు పంపమని చెప్పుట వింటిని కదా. అంటే ఒక ప్రాంతములో ఉన్న 7 స్థానిక సంఘములకు ఈ ప్రకటన గ్రంథమును దేవుడు ముందుగా ఆయన ప్రాముఖ్యంగా వ్రాయించాడు. ఆసియాలో ఉన్న 7 సంఘములు అన్నాడు. అనగా ఆసియా అంటే ఆసియా ఖండమని కాదు, దీన్నే మైనర్ ఆసియా అంటారు, చిన్న ఆసియా. అంటే నేడు ఇది అధునాతమైన నవీన టర్కీ అనే ప్రాంతముగా ఇది పిలువబడుతూ ఉన్న ప్రాంతం. ఏజియన్ ఆ సముద్ర ప్రాంతములో ఉన్నటువంటి అక్కడక్కడ దగ్గరలో ఉన్నటువంటి 7 సంఘములు ఆనాడు ఇవి. యోహాను ఈ 7 సంఘములకు ఎందుకు రాయమని చెప్పాడు దేవుడు అంటే, అక్కడున్న చుట్టుప్రక్కల సంఘములకు పత్రికలను త్వరగా సులభంగా అందించుటకు వీలవుతుంది అనే ఉద్దేశంతో ఈ 7 అనుకూలమైన అనువైన దగ్గర ఆ స్థలాలు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన లేఖనము, ఆయన వాక్యము అది అందరి యొద్దకు చేరాలి. అది దేవుని ఉద్దేశం. అదే భక్తుడైన యోహాను యొక్క ఉద్దేశం. అందరికీ చేరాలి. అందరూ అనే మాట సర్వమానవాళి, అందరూ పాపులే. రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు. మరి అందరూ పాపము చేసి ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అందరి కొరకు ఆయన మరణించాడు. హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన
ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఈనాడు ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణమును అనుభవించాడు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, మనుష్యులందరూ రక్షణ పొందాలి. తిమోతి మొదటి పత్రిక 2:4 ఉంది కదా, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. సర్వమానవాళి ఆయన బిడ్డలే, సర్వ మానవాళి ఆయనకు దూరం అయ్యారు. సర్వ మానవాళి కొరకై ఆయన ప్రాణమును పెట్టాడు. సర్వ మానవాళిని ఆయన తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, సర్వ మానవులారా, అందరూ నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. వస్తే రక్షణ. ఒకవేళ రాకపోతే అపోస్తుల కార్యములు 17:30 ప్రకారం ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ప్రియులారా 7 సంఘములకు అనే మాటలో ఇది సర్వమానవాళికి 7. మరొక మాట 7 అనే ఈ మాట ప్రకటన గ్రంథములో ఈ పదం 57 సార్లు మనం ఈ 7 7 7 7 అనే మాటను చూడగలం. ఇక్కడే 1వ అధ్యాయం 4వ వచనంలో 7 సంఘములు అన్నాడు. 1:12 7 స్వర్ణ దీప స్తంభములు, 1:16 7 నక్షత్రములు, 7 నక్షత్రములు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే 7 దీపాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 తెగుళ్ళు, 7 దేవదూతలు, 7 సంఘములకు సందేశము, సార్వత్రిక సంఘమంతటికి దేవుని సందేశము అని. 7 సంఘములకు సందేశము, సంపూర్ణమైన దేవుని సందేశము. పిల్లరా 7 అనే మాట 7 సంఘములకు దేవుని మాట, దేవుని సార్వభౌమాధికారమును చూపిస్తూ ఉన్నది. 7 సంఘములను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆయన సర్వాధికారి, సార్వభౌముడు ఆయన. 8 ఎందుకు ఎన్నుకోలేదు? 9 ఎందుకు ఎన్నుకోలేదు? 12 సంఘాలు ఎందుకు ఎన్నుకోలేదు? 7 సంపూర్ణతను చూపించేది, దైవ సంపూర్ణత. 7 సంకల్పమును చూపించేది, దైవ సంకల్పం. 7 దైవ సార్వత్రికమును చూపించేది, సార్వత్రికం. 7 సంఘములు. అందుకే సంఘముల పైన ఆయన సర్వాధికారము గలవాడు. ఎందుకు? సంఘము కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, అనగా నమ్మిన విశ్వాసి కొరకై ఆయన ప్రాణము పెట్టాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. కొంతమందికి సంఘం అంటే తెలియదు. సంఘం 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 అంటుంటారు. ఏంటి సంఘం? ఆయన రక్తముతో కొనబడిన ఆయన పిల్లలు. నువ్వొక్కటే సంఘం కాదు. సంఘ పెద్ద నేను సంఘం, సంఘ సేవకుడు నేను సంఘం, నేనే సంఘం. నువ్వు కాదు. ఆయన రక్తము ద్వారా కడగబడిన ప్రతి బిడ్డ, వారి సమూహము దేవుని సంఘం. అంతేగాని ఒక 4 కూర్చొని 2 కూర్చొని మేము సంఘం అంటే అది కాదు. దేవుని సంఘము. సంఘం మీద ఆయన సర్వాధికారము గలవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ప్రియులారా, సంఘముపై అధికారము గలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. సంఘముపై, ఒక స్థానిక సంఘముపై వేరే వ్యక్తులకు, వేరే సంఘాలలో ఉన్న ఆ వ్యక్తులకు, ఆ నాయకులకు, ఆ పెద్దలకు అధికారము లేదు. కొందరు వాక్యానుసారమని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని తమ అధికారములను సంఘముల మీద చలాయిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? దురాశపరులు, స్వలాభాపేక్షతో నిండిన వారు, వారి కడుపు కొరకు బ్రతికేవారు.
వారే పెద్దలు అన్నట్లుగా చలాయించేవారు. యూదా పత్రిక 1 అధ్యాయం కదా 16 వచనంలో, వారు తమ దురాశల వలన నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు లేదా ముఖస్థుతి చేయుచు వారి నోరు డంబమైన మాటలు పలుకును. కొందరు ఈనాడు చెల్లుబాటు చేసుకుంటున్నారు. వారికి దేవుని దగ్గర నూకలు చెల్లుతాయి. దేవునికి యుక్తమైనది సంఘములలో ఉండాలి. 7 అనే మాటను గమనించాం. మనకు యుక్తమైన దానిని మనము చేయకూడదు కదా. ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైన దానిని, తన నోటికి యుక్తమైన దానిని, తన మనస్సుకు యుక్తమైన దానిని సంఘములలో ప్రవేశపెట్టకూడదు కదా. ఈనాడు ఒక ఆయన అన్నాడు, మ్యాన్ ఇన్వెన్షన్స్ అంటే వాళ్ళ అభిరుచి కొరకు, వాళ్ళ పేరు కొరకు సంఘములలో వాక్యములో లేని వాటిని జొప్పించేవారు. అందుకే ప్రియులారా, దేవుని సంఘం ఆయనది, మనుష్యుల పారంపర్య ఆచారము కాదు. అందుకే 7 సంఘములు అనే మాట. సరే, 4వ వచనం మనం గమనిస్తుండగా అక్కడ ఏమన్నాడు? 4, 5 వచనాల్లో కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. ఎవరి యొద్ద నుండి? సంఘములకు కృపా సమాధానములు ఎవరి యొద్ద నుండి? 4, 5 వచనాలు మనం గమనించినప్పుడు, 1 తండ్రి అయిన దేవుని యొద్ద నుండి. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించిన వర్ణన వివరిస్తూ ఆయన యొద్ద నుండి కృపా సమాధానం అన్నాడు. ఆయన ఎలా వర్ణించారు ఇక్కడ? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు అన్నారు. అంటే నిత్యుడు అయిన దేవుడు, ఉన్నవాడు, మార్పు లేనివాడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని, ఉన్నవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 13, 14, 15, 16 వచనాలు మనం చదివితే మోషే అన్నాడు, దేవా నీవు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి అని నీవు అంటున్నావు, మంచిదే. మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడు అని చెప్పినప్పుడు ఆయన పేరేమని వారు అడిగినప్పుడు నేనేం చెప్పాలి? అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. నేను ఎల్లప్పుడూ ఉన్నవాడను, గతములో ఉన్నవాడను, నేడు ఉన్నవాడను, భవిష్యత్తులో ఉన్నవాడను, అప్పుడు ఉంటిని ఉండబోదును కాదు. దేవునికి ఆ భూతకాలం లేదా భవిష్యత్ కాలం అనేది లేదు. ఆయన వర్తమానములో ఉండువాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అదే లక్షణం తండ్రి అయిన దేవునికి ఉన్నది, అదే లక్షణం కుమారుడైన దేవునికి ఉన్నది, అదే లక్షణం పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. వారు సమానం, వారు లక్షణములలో సమానం, కార్యములలో తమ్మును తాము తగ్గించుకున్నారు. యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండే, ఆది యందు ఉన్నవాడు ఆయన అన్నాడు యూదులతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యూదులారా మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాం, మేము అబ్రహాం పిల్లలు అంటున్నారే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు, చూశాడు, అది చూచి సంతోషించాడు. అప్పుడు యూదులు అన్నారు, అయ్యా నీకు ఇంకా ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రామును చూసితివా? అబ్రామును నేను చూడడం కదరా బాబు, అబ్రహామే నన్ను చూశాడు అంటూ 8:58లో నేను అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను. మన ప్రభు ఉన్నవాడు, సమస్తమునకు ముందుగా ఆయన ఉన్నవాడు, మార్పు లేనివాడుగా ఆయన ఉన్నవాడు. ఆయన నేడు మనతో ఉన్నవాడు, సంఘముల మధ్య ఉన్నవాడు, కుటుంబముల మధ్య ఉన్నవాడు, వ్యక్తితో ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 1:13-8 యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నవాడు, ఆయన యుద్ధ నుండి కృపా సమాధానము అన్నాడు. ఆ తర్వాత చూడండి అక్కడ రాయబడిన మాట 4వ వచనం, ఆయన సింహాసనము ఎదుటనున్న. సరే, ఆయన సింహాసనాసీనుడు అనే సంగతిని కూడా
మనం ఆలోచన చేయవచ్చు. ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి కృపా సమాధానములు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన వర్ణన. 7 ఆత్మలు. ఆత్మ ఒక్కడే కదా. ఎఫెసీ పత్రిక 4:4 ఏమనుంది? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. మరి ఇక్కడ 7 అంటే ఒకే ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్న 7 సంపూర్ణమైన లక్షణములను గూర్చి ఈ భాగములో చెప్పబడిన మాట అది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. 1 జ్ఞానమునకు ఆధారం అగు ఆత్మ, 2 వివేకమునకు ఆధారమగు ఆత్మ, 3 ఆలోచనకు ఆధారమగు ఆత్మ, 4 బలమునకు ఆధారమగు ఆత్మ, 5 తెలివినకు ఆధారమైన ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, 6 భయమును పుట్టించు ఆత్మ, 7 భక్తిని పుట్టించు ఆత్మ. ఆత్మలు కాదు, ఆత్మ. ఆత్మలోనున్న ఆత్మ ఫలము అంటే 9 రకాల ఫలాలు కాదు. ఒకే ఆత్మ ఫలములో 9 సంగతులు అన్నట్లుగా పరిశుద్ధాత్మలో ఉన్న 7 సంపూర్ణమైన లక్షణాలు. ఇది కృపా వరములకు సంబంధించినది కాదు సుమి. దేవుని ఆత్మ యొక్క 7 పరిపూర్ణమైన లక్షణములు దేవుని ఆత్మ యొద్ద నుండి. తర్వాత చూడండి ఇంకేమన్నాడు? 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. 3వది, కుమారుడైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి ఈ భాగములో మనము గమనించగలం. ఆయన ఇక్కడ 3 ప్రత్యేకమైన లక్షణాలు చెప్పబడ్డాయి. ఆయన నమ్మకమైన సాక్షి అన్నాడు. ఆయన సాక్షి, నమ్మకమైన సాక్షి. యేసు క్రీస్తు ప్రభువారు గతములో అంటే ఈ భూలోకానికి ఆయన మనుష్య కుమారుడుగా, మనుష్యుడుగా, శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా నమ్మకమైన సాక్షి. ఎవరిని గూర్చి? ఆయన ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు? తండ్రిని గూర్చిన సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనములో మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిని గూర్చి? ఆయన చూచినది. పరలోకములో ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ఏకమై ఉండగా నేను చూచాను, నేను అక్కడున్నాను. యోహాను సువార్త 8:14 యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. ఆయన సాక్ష్యము చెప్పాడు, తన్ను గూర్చిన సాక్ష్యము చెప్పాడు, తండ్రిని గూర్చినటువంటి సాక్ష్యమును చెప్పాడు. తాను తండ్రి యొద్ద చూసినవి మాత్రమే ఆయన చెప్పినవాడు. లోకమునకు తండ్రిని బయలుపరచిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను, ఆయనను ప్రత్యక్షపరచెను, ఆయనను వివరించెను, ఆయనను వ్యాఖ్యానించెను. యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని. ఇజ్రాయేలు ప్రజలను కూడా ఆయన సాక్షిగా నియమించాడు, జనములకు సాక్షిగా నియమించాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జనములకు సాక్షిగా నియమించబడ్డాడు. ఈనాడు ప్రియులరా,
ఆయన సాక్ష్యం ఇచ్చాడు. భూలోకానికి ఆయన వచ్చినప్పుడు పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు. నేనే సత్యమును అన్నాడు. ఈనాడు ప్రియులారా, నీవు నేను దేవునికి నమ్మకమైన సాక్షులుగా, అంటే మన సాక్ష్యం కాదు కదా, ఈనాడు మన సాక్ష్యం చెప్పమంటే ఈనాడు చాలా యూట్యూబ్ ఛానళ్ళు చూస్తున్నాం కదా. ఒక వ్యక్తి తనను గురించి ఉన్న వాటి కంటే ఎక్కువగా లేని వాటిని జోడించి, నేను ఒకప్పుడు ఇలా, ఇప్పుడు ఇలా, అప్పుడు ఇలా. నీ గురించి కాదు, మనము ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యంగా ఉండాలి. అపోస్తల కార్యం 1:8 ఏమన్నాడు ఆయన? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ఆ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు. ఆయనకు నీవు నేను సాక్షులుగా ఆయనను గూర్చిన సాక్ష్యం మనము ఈ లోకములో ఇవ్వాలి. సాక్ష్యమును బట్టి జయం, సాక్ష్యమును బట్టి శ్రమలు ఉన్నాయి, సాక్ష్యమును బట్టి ఆత్మల సంపాదన. సాక్ష్యమిచ్చిన సమరయ స్త్రీ, సాక్ష్యమిచ్చిన పుట్టు గుడ్డివాడు, సాక్ష్యమిచ్చిన పౌలు, సాక్ష్యమిచ్చిన పేతురు, సాక్ష్యమిచ్చిన యోహాను. సాక్షివా? రెండవది ఇక్కడ మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆది సంభూతుడు, మృతులలో నుండి ఆయన మొదటివాడుగా లేచినవాడు అనగా నేడు ఆయన పునరుత్థానుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు. మృతులలో నుండి ఆయన ఒక్కడే మొదట లేచాడా? మృతులలో నుండి చాలా మంది లేచారు కదా. పాత నిబంధనలో ఏలియా ద్వారా చనిపోయిన వారు బ్రతికించబడ్డారు, ఎలీషా ద్వారా చనిపోయిన వారు బ్రతికించబడ్డారు, పేతురు ద్వారా చనిపోయిన వారు బ్రతికించబడ్డారు, పౌలు ద్వారా చనిపోయిన వారు బ్రతికించబడ్డారు. ఇక్కడ మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, ప్రథముడుగా లేచినవాడు, మొదటి వాడుగా లేచినవాడు అంటే మిగతా ఏ సందర్భములోనైనా ఈ మట్టి దేహముతోనే చనిపోయారు, ఆ మట్టి దేహముతో తిరిగి లేచారు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మహిమ దేహముతో ఆయన తిరిగి లేచిన మొదటి వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే యేసు క్రీస్తు ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడని వ్రాయబడి ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయనే మొదటి వాడుగా. సరే, ఇంగ్లీష్లో ఆంగ్లములో ఫస్ట్ బార్న్ అని ఉంటుంది, అంటే మొదట పుట్టినవాడనే భావం. కానీ వాస్తవానికి మొదట పుట్టినవాడు అని కాదు సుమి, మొదటి స్థానములో ఉన్నవాడు అని. యాకోబు మొదట పుట్టినవాడా, మొదటి స్థానములో ఉన్నవాడా? యూదా మొదట పుట్టినవాడా, మొదటి స్థానములో ఉన్నవాడా? ఆయన సృష్టిలో ఆది సంభూతుడు, అంటే సృష్టిలో మొదట పుట్టినవాడని తీసుకోకూడదు సుమి. ఆయన ఉన్నవాడు, సర్వ సృష్టికి మూలం ఆయనే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అంటే సర్వ సృష్టిలో మొదట ఉన్నవాడు, మొదట పుట్టినవాడు అని కాదు. మళ్ళీ ఆయన్ని ఎవరు పుట్టించారు ఇక్కడ? మళ్ళీ ఇక్కడ ఏమంటారు కొందరు, తండ్రి అయిన దేవుడు మొదటగా ఉన్నాడు, ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఆయన పుట్టించాడు. దీనికి తోడుగా సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని తీసుకొని ఆయన మొదట పుట్టినవాడు అంటున్నారు. కాదు సుమి, ఆయన ఉన్నవాడు. తండ్రి ఎలాగూ ఆది సంభూతుడుగా ఉన్నవాడు, కుమారుడును అలాగే ఆది సంభూతుడుగా ఉన్నవాడు. మొదట ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఆయన మృతులలో నుండి లేచాడు, ఆయన మనలను కూడా ఆయన మృతులలో నుండి లేపువాడు అని దైవ గ్రంథములో తేటగా రాయబడి ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనము నుండి
మనం చదివినప్పుడు సహోదరులారా, లేదా 51 నుండి, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని, నిమిషములో రెప్పపాటున కడబూర మ్రోగ గాని మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఆయన ఆర్భాటముతో వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు, ఆయన తిరిగి లేపువాడనే నిరీక్షణ గలవారం మాత్రమే కాదు, ఇంకా యేసు ప్రభుని గురించి ఏమని చెప్పబడింది? భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి అన్నాడు. ఆయన గతములో శరీరధారిగా, ప్రవక్తగా, నమ్మకమైన సాక్షి. నేడు ప్రస్తుతం ఆయన పునరుత్థానుడుగా, మృతులలో నుండి లేచిన వాడుగా, ప్రధాన యాజకుడుగా ఆయన మన కొరకు ఉన్నాడు. మాత్రమే కాదు, భవిష్యత్తులో రేపు రాజులకు రాజుగా, భూపతులకు అధిపతిగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. అందుకే 89వ కీర్తన 27వ వచనములో, నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఆనాడు రాజులందరూ ఆయనకు నమస్కారము చేయాలి. యేసు ప్రభువారు ఆయన మొదటి రాకడలో శరీరధారిగా తన్ను తాను తగ్గించుకొని మనుష్యుడుగా, దాసుడుగా, రిక్తుడుగా వచ్చాడు. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో. అందుచేత పరలోకమందును ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను తన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూలోకానికి ఆయన రాబోతున్నాడని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో మనము గమనిస్తున్నాం. ఆనాడు మనము ఆయనతో కూడా పరిపాలన చేయువారముగా మనలను ఆయన నియమించువాడు. అయితే నమ్మకమైన సాక్షులుగా ఉండాలి, నిరీక్షణ గలవారుగా ఉండాలి. అదే సమయంలో మనము దీనిని నమ్మాలి, విశ్వాసము గలవారముగా మనం ఉండాలి. పిల్లల విశ్వాసము గలవారముగా మనం ఉండాలి. అప్పుడు ఆయనతో కూడా పరిపాలించువారం. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొద్ద నుండి నేడు సంఘములకు, విశ్వాసులకు, నమ్మిన నీకు కృప మరియు సమాధానము అన్నాడు. పిల్లల కృప అనుదిన క్రైస్తవ జీవితములో అయోగ్యులమైన మనకు దేవుడు అనుగ్రహించే యోగ్యతయే కృప కదా. ఈనాడు రక్షించబడ్డాము అంటే ఆయన కృప ద్వారా అని ఎఫెసీ పత్రిక 2:8లో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అయోగ్యులమైన మనకు యోగ్యతనిచ్చాడు, కృపనిచ్చాడు. ఈనాడు ఆయన సర్వ కృపానిధి. కృప వెంబడి కృపను ఆయన అనుగ్రహించువాడు. నిజమే, మనం ఒకప్పుడు దూరస్తులం, అయోగ్యులం, ఆయనకు దూరమైన వారం. ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయ్యాడు, పాపములో పడిపోయాడు. అయితే తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, నీ కుమారుడు అనిపించుకునడానికి నేను యోగ్యుడను కాను. నిజమే, యోగ్యుడి కాని ఆ వ్యక్తికి యోగ్యతనిచ్చినటువంటి దైవ కృప, ఇంటిలో చేర్చుకున్న దైవ కృప, వస్త్రములిచ్చిన దైవ కృప, ఆయన పాదములకు పాదరక్షకులిచ్చిన దేవుని కృప, ఆయన చేతికి ఉంగరము పెట్టిన దేవుని కృప, విందు చేసిన దేవుని కృప అది నిరంతరమైన కృప, అనుదిన కృప. ఆయన యుద్ధ నుండి మనుషులు కృపలేని వారు, విశ్వాసులు కృపలేని వారు, దైవ జనులనబడిన వారు కృపలేని వారు, కృపాహీనులు. ఆయన మాత్రమే కృప గలవాడు. మాత్రమే కాదు, సమాధానం. అనుదిన క్రైస్తవ జీవితములో ఏమున్నాయి? తుఫానులు ఉన్నాయి, పెను తుఫానులు ఉన్నాయి, వడగాలులు ఉన్నాయి, వడగాల్పులు ఉన్నాయి. కానీ వాటి మధ్య నెమ్మది, నిమ్మలము, సమాధానము
ఈనాడు ప్రభువును అంగీకరించగానే దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాస మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడి యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము, కలిగి ఉందము. మరి నాడు అనేకమైన చింతలు ఉన్నాయి. ఎలా 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 అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన వేదనలు ఉన్నాయి. మరి వీటి మధ్య ఎన్ని చింతలు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:6-7 ఏమని ఉందండి? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు, మీ ప్రార్థనలు, మీ చింతలు, మీ అవసరాలు, మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సమాధాన మార్గమును చూపించాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక అన్నాడు. పిల్లారా, ఈనాడు మన క్రైస్తవ జీవితములో దేవుని యొద్ద నుండి కృప పొంది సమాధానమును కలిగి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.